Hello friends, very good afternoon. Welcome to the Hindu Editorial Analysis LTX classes flagship UPSC program ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో అందిస్తున్నాం. ఆఫ్లైన్లో హైదరాబాద్ లేదా వైజాగ్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఆన్లైన్ మీరు ఇంట్లోంచి ప్రిపేర్ అవ్వచ్చు. ఆన్లైన్ ప్రోగ్రామ్ కరెంట్ ఫీజు 60,000, ఆఫ్లైన్ది 80,000. అయితే 31st మే తర్వాత రెండు ఫీజులు పెరుగుతున్నాయి. ఆఫ్లైన్ ఫీజు 80 నుంచి 20,000 పెరిగి 1 lakh అవుతుంది. ఆన్లైన్ ఫీజు 60 నుంచి 10,000 పెరిగి 70,000 అవుతుంది. సో ఆన్లైన్కి ఈఎంఐ ఉంది, ఆఫ్లైన్కి కూడా ఈఎంఐ ఆప్షన్ ఉంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మంత్ ఎండ్ లోపు జాయిన్ అయ్యి తక్కువ ఫీజుకే వచ్చే ఛాన్స్ పొందండి. అలాగే మీకు జూన్ రాగానే ప్రిలిమ్స్ అయిన తర్వాత ఆప్షనల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్, మెజారిటీ స్టూడెంట్స్ అంతా కూడా జూన్ నుంచి డిసెంబర్ పీరియడ్లో ఆప్షనల్ సిలబస్ కంప్లీట్ చేసుకుంటారు. సో మీరు కూడా అలాగే టైం వేస్ట్ చేయకుండా, ఈ బిగినర్ అయినప్పటికీ కూడా డిసెంబర్లోపు ఆప్షనల్ కంప్లీట్ చేసి జనవరి నుంచి ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేసేలాగా ఉండాలి. సో ఆప్షనల్ మన దగ్గర పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ ఉన్నాయి. రికార్డెడ్ 20,000కి, లైవ్ అండ్ రికార్డెడ్ 25,000కి మనం అందిస్తున్నాం. సో 31st మే లోపు మీరు జాయిన్ అయితే ఈ ఫీజులు అనేవి వ్యాలిడ్. ఆప్షనల్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడ్ అనేది ఉంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి రావచ్చు. బిగినర్స్, ఇప్పుడిప్పుడే కాలేజ్ స్టూడెంట్స్ సమ్మర్ హాలిడేస్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. 15,000 సమ్మర్ స్పెషల్ ఆఫర్ 10,000కి ఇస్తున్నాము. సో యూ కెన్ కిక్ స్టార్ట్ విత్ దిస్. ఇది కంప్లీట్ చేశాక మీరు కావాలంటే రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ కావచ్చు. సో ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి లాస్ట్ ఆపర్చునిటీ, అంటే కోల్పోయిన అవకాశం అన్నట్టు కనిపిస్తోంది. ఏంటిది? పార్లమెంట్ బిల్డింగ్ ఇనాగరేషన్కి సంబంధించి. ది ఇనాగరేషన్ ఆఫ్ పార్లమెంట్ బిల్డింగ్ షుడ్ హ్యావ్ మార్క్డ్ ఏ ఫ్రెష్ స్టార్ట్. పార్లమెంట్ బిల్డింగ్ 28న ఇనాగరేట్ చేస్తున్నారు, కొత్త పార్లమెంట్ బిల్డింగ్. దీనికి మెజారిటీ ఆఫ్ అపోజిషన్ పార్టీస్ బాయ్కాట్ చేసాయి, మేము అటెండ్ అవ్వట్లేదని చెప్పాయి. సో బేసికల్గా అపోజిషన్కి గవర్నమెంట్కి మధ్య రిలేషన్స్ గత కొన్నేళ్లుగా బాగాలేదు. సో బాగాలేకపోవడం వల్ల పార్లమెంట్లో సరైన డెలిబరేషన్స్, చర్చలు జరగట్లేదు ప్రజా సమస్యలపైన. సో దీనివల్ల డెమోక్రసీ అపహాస్యం పాలవుతుంది. అట్లీస్ట్ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఇనాగరేషన్ అయినా సరే అదొక ఫ్రెష్ స్టార్ట్ని మార్క్ చేసి ఉంటే బాగుండేది అనేది ఇక్కడ పాయింట్. ఇప్పటికీ అలాగే ఉంది, మారలేదు. ద ఇనాగరేషన్ ఆఫ్ ద న్యూ పార్లమెంట్ బిల్డింగ్ షెడ్యూల్డ్ ఫర్ May 28 కుడ్ హ్యావ్ బీన్ అన్ అకేషన్ ఆఫ్ నేషనల్ యూనిటీ. అది నేషనల్ యూనిటీకి ఒక మంచి అకేషన్ అయ్యుండాల్సింది. బట్ అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ ఈజ్ టేకింగ్ సెంటర్ స్టేజ్. అన్ఫార్చునేట్లీ రాజకీయాలే ఇప్పుడు కూడా సెంటర్ స్టేజ్ని తీసుకున్నాయి. రాజకీయాలే ఇంపార్టెంట్ అయిపోతున్నాయి. సో ఈ సమయాన్ని, ఈ మొమెంటస్ అకేషన్ ఉపయోగించుకొని రాజకీయ పార్టీలన్నీ దేశ ప్రగతిలో కలిసి పోరాటం చేస్తామని చెప్పి చెయ్యి కలపాల్సిన మంచి ఆపర్చునిటీ ఇది మిస్ అయింది. అపోజిషన్ పార్టీస్ హ్యావ్ అనౌన్స్డ్ దే వుడ్ బాయ్కాట్ ద ఈవెంట్. అపోజిషన్ పార్టీస్ ఏమని అనౌన్స్ చేశాయి? ఈవెంట్ని బాయ్కాట్ చేస్తామని అనౌన్స్ చేశాయి. పాయింటింగ్ అవుట్ దట్ ద ప్రెసిడెంట్, ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్ హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ హ్యావ్ బీన్ ఇనాగరేటింగ్ ద బిల్డింగ్. బిల్డింగ్ ఇనాగరేట్ చేయాల్సింది హెడ్ ఆఫ్ ద స్టేట్ విచ్ ఈస్ ప్రెసిడెంట్ ఇనాగరేట్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ కాదు. కాన్స్టిట్యూషన్ పరంగా అందరికంటే హైయెస్ట్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే మనకి ద ప్రెసిడెంట్, రైట్? సో అన్ఫార్చునేట్లీ హీఈస్ అ డిజ్యూర్ హెడ్ ఆఫ్ ది ఓవరాల్ కంట్రీని మనం హెడ్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పొచ్చు. అన్ఫార్చునేట్లీ ఆయన కాకుండా ప్రైమ్ మినిస్టర్ ఇనాగరేట్ చేస్తున్నారు. సో అని చెప్పేసి మేము బాయ్కాట్ చేస్తున్నామని అపోజిషన్ పార్టీస్ చెప్పాయి. దెర్ ఈజ్ మెరిట్ ఇన్ ది అపోజిషన్ ఆర్గ్యుమెంట్. అపోజిషన్ ఆర్గ్యుమెంట్లో మెరిట్ ఉంది. దో ఏ బాయ్కాట్ ఈజ్ టూ ఎక్స్ట్రీమే రెస్పాన్స్. అయితే వాళ్ళ పాయింట్ కరెక్టే, కానీ బాయ్కాట్ చేసేయడం అనేది కొంచెం ఓవర్ అయింది. రెస్పాన్స్ అనేది కొంచెం టూ ఎక్స్ట్రీమే రెస్పాన్స్ అని చెప్పి కనిపిస్తుంది. ద గవర్నమెంట్ అండ్ ది అపోజిషన్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు కన్వర్టింగ్ దిస్ టూ ఇంటూ ఎన్ ఎపిసోడ్ ఆఫ్ అక్రిమోనీ. గవర్నమెంట్ మరియు అపోజిషన్ పార్టీస్ చివరికి దీన్ని కూడా an ఎపిసోడ్ ఆఫ్ యాక్రిమోనియస్ ఎపిసోడ్గా మారడానికి రెండు కూడా కాంట్రిబ్యూట్ చేశాయి. యాక్రిమోనీ అంటే అర్థం ఏంటమ్మా? అన్ఫ్రెండ్లీ, బిట్టర్నెస్, ఇల్ ఫీలింగ్, నెగిటివ్ ఫీలింగ్స్తో కూడిన ఒక ఈవెంట్ కింద దీన్ని మార్చడంలో గవర్నమెంట్, అపోజిషన్ పార్టీస్ రెండు కాంట్రిబ్యూట్ చేశాయి. విచ్ ఈజ్ ఆల్రెడీ మేడ్ మీనింగ్ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ పార్లమెంట్ వెరీ డిఫికల్ట్. అటు అపోజిషన్, గవర్నమెంట్ రెండు కూడా ఒకరికొకరు సహకరించుకోకుండా పార్లమెంట్ మీనింగ్ఫుల్గా రన్ అవ్వకుండా గత కొన్నేళ్లుగా డిస్రప్ట్ చేస్తూనే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు కూడా ఈ మొమెంటస్ అకేషన్ కూడా స్పాయిల్ అయిపోయింది.
In a joint statement, the opposition has said this undignified act insults the high office of the president and violates the letter and spirit of the constitution. సో అపోజిషన్ ఏమంటుంది, ఇది ఒక అన్డిగ్నిఫైడ్ యాక్ట్, ఇది మర్యాదపూర్వకమైనది కాదు, అమర్యాదపూర్వకమైన యాక్ట్ ఇది. యాక్ట్ అంటే చట్టం అని కాదు, చర్య, యాక్షన్ అని. ఇట్ ఇన్సల్ట్స్ ది హై ఆఫీస్, ప్రెసిడెంట్ యొక్క ఆఫీస్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టే, కాన్స్టిట్యూషన్ యొక్క లెటర్ అండ్ స్పిరిట్ని వైలేట్ చేస్తున్నట్టే, ఉల్లంఘిస్తున్నట్టే అని అర్థం అనమాట. అందుకే మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి యునైటెడ్ స్టేట్మెంట్ ఇచ్చింది అపోజిషన్. అండ్ హ్యాస్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ దట్ ఇండియా హ్యాస్ ఇట్స్ ఫస్ట్ ఉమెన్ ఆదివాసీ ప్రెసిడెంట్ నౌ. మనకి భారతదేశానికి మొట్టమొదటి ఆదివాసీ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆవిడ చేతుల మీదుగా జరుగుంటే ఎంత బాగుండేది, ఎంత గౌరవంగా ఉండేది. అలా మీరు అలా చేయకుండా ప్రైమ్ మినిస్టర్ చేతిగా చేయిస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ ఒకే గొంతుతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ద భారతీయ జనతా పార్టీ హ్యాస్ కౌంటర్డ్, ప్రభుత్వం మరి ఏం చేసింది, భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, దీన్ని కౌంటర్ చేసింది. ద ఛార్జ్ అంటే ఆరోపణ ఏ రకంగా కౌంటర్ చేసింది, బై రీకాలింగ్ అంటే గుర్తు చేయడం. ఏమని, దట్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ హ్యాడ్ ఇనాగరేటెడ్ ది పార్లమెంట్ ఎనెక్స్ బిల్డింగ్ ఆన్ October 24, 1975. ఇంతకుముందు ఇందిరాగాంధీ కూడా 1975లో పార్లమెంట్ ఎనెక్స్ బిల్డింగ్, ఎనెక్స్ అంటే ఎడిషనల్ ఎక్స్ట్రా బిల్డింగ్ని ఆవిడ ఇనాగరేట్ చేశారు. రాజీవ్ గాంధీ హ్యాడ్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద పార్లమెంట్ లైబ్రరీ 1917లో, 87లో ఆయన లైబ్రరీకి ఫౌండేషన్ వేశారని చెప్పి గుర్తు చేశారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ద ఇనాగరేషన్ ఆఫ్ అన్ ఎనెక్స్ ఆర్ ఎ లైబ్రరీ ఈజ్ నాట్ హౌఎవర్ కంపారబుల్ టు ది ఇనాగరేషన్ ఆఫ్ ద మెజెస్టిక్ ఎడిఫైస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. అయితే ఎనెక్స్ బిల్డింగ్ ఇనాగరేషన్ కావచ్చు, లైబ్రరీ ఇనాగరేషన్ కావచ్చు, వాటిని మనం ఇనాగరేషన్ ఆఫ్ ద మెజెస్టిక్ ఎడిఫైస్ అంటే బిల్డింగ్ అని, ఒక రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ యొక్క మెజెస్టిక్ అంటే మనకేమంటారంటే డెమోక్రసీకి పార్లమెంట్ అనేది టెంపుల్ లాంటిది. ఇట్స్ అ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటాం, ఒక దేవాలయం లాంటిది. దేవుడి పూజ అంతా దేవాలయంలో జరుగుతుంది. అలాగే ప్రజాస్వామ్యం అనేది నిలబడేది పార్లమెంట్లోనే. ప్రజాస్వామ్యం అంటే ప్రజల పరిపాలన కదా, మరి ప్రజల తరపున ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వేదిక పార్లమెంట్. సో ప్రజలకి చెప్పాల్సిన సమాధానం ఇన్ అన్ ఇండైరెక్ట్ వే ప్రజాప్రతినిధులకి ప్రభుత్వం చెప్పే ప్లేస్ పార్లమెంట్. అలాంటి మెజెస్టిక్ ఎడిఫైస్ ఇనాగరేషన్, ఓవరాల్ కొత్త బిల్డింగ్ ఇనాగరేషన్, ఒక చిన్న అడిషనల్ బిల్డింగ్ లేదా లైబ్రరీ ఇనాగరేషన్ సేమ్ కాదు అని చెప్పి ఇక్కడ రాస్తున్నారు. Turning a milestone in the journey of nation into a partisan event is certainly bad optics. Bad optics అంటే doesn't look good అని అర్థం. If something is bad optics, it doesn't look good. Partisan అంటే మనకి పక్షపాతంతో కూడిన అని చెప్పొచ్చు, లేదా ఒక పార్టీకి ఒక కాజ్కి అనుకూలంగా అని చెప్పొచ్చు. అంటే ఒకళ్ళ ఐడియాలజీకి, ఒక పార్టీకి, ఒకళ్ళకి అనుకూలంగా ఉండేదాన్ని పార్టిసన్ అంటాం. దీన్ని పార్టిసన్ ఈవెంట్గా మార్చేశారు. ఒక మైల్ స్టోన్, జర్నీ ఆఫ్ నేషన్లో ఒక పెద్ద మైల్ స్టోన్ లాంటిది, మైలురాయి లాంటి ఈవెంట్ ఇది. దీన్ని ఒకళ్ళకి అనుకూలమైన ఈవెంట్గా మార్చేయడం అనేది సర్టన్లీ బ్యాడ్ ఆప్టిక్స్. ఇట్ డజంట్ లుక్ గుడ్. బట్ వాట్ ఈజ్ మోర్ వరీసమ్ ఈజ్ ద సబ్స్టాన్షియల్ డ్యామేజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు డెమోక్రసీ. దానికంటే ఎక్కువ వరీ అవ్వాల్సిన విషయం ఏంటంటే డెమోక్రసీకి జరుగుతున్న డ్యామేజ్. ఎంత డ్యామేజ్ జరుగుతుంది డెమోక్రసీకి, దట్ ఈజ్ మోర్ వరీసమ్. ద ఐరనీ కెనాట్ బీ స్టార్కర్. ఐరనీ అంటే అర్థం ఏంటి అంటే మనకి కనిపించేది ఒకటి కానీ జరిగేది ఇంకొకటి అన్నట్టు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక కొత్త బిల్డింగు, కొత్త పార్లమెంట్ మనకు వస్తుంది అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, అరే ప్రజాస్వామ్యం, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ ఇది కొత్తది వచ్చిందంటే ఇంకా ప్రజాస్వామ్య విలువలు అది పరిరక్షిస్తుంది, ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అనేది ఎక్స్పెక్టేషన్. అన్ఫార్చునేట్లీ అలాంటి బిల్డింగ్ ఓపెనింగ్కే పార్టీల మధ్యలో సఖ్యత లేక సగం మంది బాయ్కాట్ చేస్తున్నారంటే అది ఒక పాజిటివ్ ఈవెంట్ నెగిటివ్ ఎమోషన్ని స్ప్రెడ్ చేసే పరిస్థితి. అందుకే ఐరానికల్ అని చెప్పి రాశారు. అందుకే అంటారనమాట, పోలీస్ స్టేషన్లోనే దొంగలు పడితే ఇట్ ఈస్ ఐరానికల్ కదా. పోలీస్ స్టేషన్ ఈజ్ సపోజ్ టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ థీవ్స్. అలాంటిది పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగితే, ఫైర్ స్టేషన్లో మంటలు వస్తే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐరనీ. అర్థమవుతుందా? ద ఐరనీ కెనాట్ బి స్టాకర్ అంటే మోర్ సివియర్, అంటే ఎంతకంటే సివియర్ అవ్వడానికి లేదు, అంత ఎక్కువ ఐరానికల్గా ఉంది. చూడండి, దో ఏ న్యూ గ్లిటరింగ్ ఫిజికల్ స్పేస్ ఫర్ డెలిబరేషన్స్ ఈజ్ ఓపెనింగ్. డెలిబరేషన్ అంటే చర్చలు చేయడానికి ఒక మెరుస్తున్న కొత్త ఫిజికల్ స్పేస్ ఓపెన్ అవుతుంటే ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద అపోజిషన్ ఆర్ ఈదర్ ఆబ్సెంట్ ఆర్ హొస్టైల్. గవర్నమెంట్కి అపోజిషన్కి మధ్యలో ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఈదర్ ఆబ్సెంట్ ఆర్ హొస్టైల్. హొస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ, అలా ఉన్నాయి. డెమోక్రసీ ఈజ్ నాట్ అబౌట్ బిల్డింగ్స్ అండ్ స్టాట్యూస్. ప్రజాస్వామ్యం అనేది ఏంటి, ఇట్ ఈస్ అబౌట్ డెలిబరేషన్స్ అండ్ ద సర్చ్ ఫర్ కామన్ గ్రౌండ్.
డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ డెలిబరేషన్స్, చర్చలు, కన్సల్టేషన్స్, సంప్రదింపులు అండ్ ఏంటి ద సర్చ్ ఫర్ కామన్ గ్రౌండ్, అంటే ఇద్దరికి ఏకాభిప్రాయం, ఒకే అభిప్రాయంపై. అంటే ప్రభుత్వం ఏదైనా చేయాలంటే దే హ్యావ్ టు టేక్ ది అపోజిషన్ పార్టీస్ ఇన్ టు కాన్ఫిడెన్స్. వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ అబ్జెక్షన్స్ని సమాధానపరచాలి, సమాధానాలు ఇవ్వాలి, క్వైరీస్ని రిజాల్వ్ చేయాలి అండ్ ఫైండ్ ఎ కామన్ గ్రౌండ్. ది ఎసెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పార్లమెంటరీ అథారిటీ ఈజ్ ఎ గ్రోయింగ్ కన్సర్న్ ఇన్ మెనీ డెమోక్రసీస్ అండ్ ఇండియా ఈజ్ సాడ్లీ విట్నెసింగ్ ద సేమ్. ఎసెంట్ అంటే పెరుగుదల. ఏంటి ఎగ్జిక్యూటివ్ పవర్? మనకి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని చదువుతాం కదా. సో లెజిస్లేచర్ లా మేకింగ్, ఎగ్జిక్యూటివ్ లా ఇంప్లిమెంటేషన్, జ్యుడిషియరీ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆర్ లా డిఫెండ్ చేయడం అనమాట చట్టాలని. ఇది ఎవరి రోల్ వాళ్ళది. అయితే ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్కి అకౌంటబుల్గా ఉండాలి, అంటే జవాబుదారీగా ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఎగ్జిక్యూటివ్ అనేది ఈజ్ బికమింగ్ మోర్ పవర్ఫుల్ దాన్ లెజిస్లేచర్. లెజిస్లేచర్ వీక్ అయిపోతుంది, ఎగ్జిక్యూటివ్ పవర్ఫుల్ అయిపోతుంది. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ. లెజిస్లేచర్ ఉన్నదే ప్రజల్ని రిప్రజెంట్ చేయడానికి. సో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి అకౌంటబుల్గా ఉండడం ద్వారా ఇన్ అండ్ ఇండైరెక్ట్ వే పీపుల్కి అకౌంటబుల్గా ఉన్నట్టు. లెజిస్లేచర్ వీక్ అవుతుందంటే ప్రజల యొక్క పవర్ తగ్గుతున్నట్టే, ప్రభుత్వం యొక్క పవర్ పెరుగుతున్నట్టే. అన్ఫార్చునేట్లీ చాలా డెమోక్రసీస్లో ఇప్పుడు జరుగుతుందంటే డెమోక్రసీస్లో లెజిస్లేచర్ అనేది వీక్ అయిపోతుంది అండ్ ఎగ్జిక్యూటివ్ అనేది మోర్ అండ్ మోర్ పవర్ఫుల్ అయిపోతుంది. సో అది మనం చూస్తున్నాం. ఇది ఒక గ్రోయింగ్ కన్సర్న్ ఇన్ మెనీ డెమోక్రసీస్ ఇంక్లూడింగ్ ఇండియా. The new building is a part of the reconstruction of the Central Vista, which is the seat of the Government of India. Government of India ఫంక్షన్ చేసే ఏరియాని సెంట్రల్ విస్టా అంటాము. మెయిన్ థింగ్ దాంట్లో ఈ భాగంగా ఓవరాల్ సెంట్రల్ విస్టాలో భాగంగా ఈ పార్లమెంట్ బిల్డింగ్ అనేది ఇనాగ్రేట్ అవుతుంది. ద బీజేపీ గవర్నమెంట్ డిడ్ లిటిల్ టు టేక్ ది అపోజిషన్ ఇన్ టు కాన్ఫిడెన్స్. అంటే అర్థం ఏంటి? అపోజిషన్ని కూడా తన వ్యూతో పాటు తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం బీజేపీ చేసిందంటే చేయలేదు. డిడ్ లిటిల్ అంటే డిడ్ నథింగ్ అని అర్థం. అంటే ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకు కొత్త బిల్డింగ్స్ అవసరం అవుతున్నాయి, ఇలాంటి విషయాల్లో మనకి టేకింగ్ ఇన్ టు కాన్ఫిడెన్స్ అంటే మీనింగ్ అర్థమైందమ్మా? ద బీజేపీ గవర్నమెంట్ డిడ్ లిటిల్ టు టేక్ ది అపోజిషన్ ఇన్ టు కాన్ఫిడెన్స్. అంటే అపోజిషన్కి వివరాలు తెలియజెప్పాలి. బీజేపీ గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఈ సెంట్రల్ విస్టా అనేది ఎందుకు మనం తలంచాము, ఎందుకు ఇది చేయాలనుకుంటున్నాము, కొత్త బిల్డింగ్స్ అవసరం ఏంటి, ఇలా ప్రతి విషయంలో అపోజిషన్తో డిస్కషన్ జరిగి వాళ్ళకి విషయాలు తెలియజెప్పి వాళ్ళని తనతో పాటు తీసుకెళ్ళాలి. అంటే ఆ వ్యూ కరెక్టే అని చెప్పి వాళ్ళకి తెలియజెప్పి నచ్చజెప్పి వెళ్ళాలి. అన్ఫార్చునేట్ అది బీజేపీ గవర్నమెంట్ చేయలేకపోయింది. నాట్ ఓన్లీ ద ప్రెసిడెంట్ బట్ ఆల్సో ద లీడర్స్ ఆఫ్ ద అపోజిషన్ షుడ్ హ్యావ్ హ్యాడ్ యాక్టివ్ రోల్స్ ఎట్ ద ఓపెనింగ్ సెరమనీ. ప్రెసిడెంటే కాదు, లీడర్స్ ఆఫ్ అపోజిషన్ కూడా ఈ ఓపెనింగ్ సెరమనీలో యాక్టివ్ రోల్ ప్లే చేసే అవకాశం ఉండాలి. Parliament is meant to hold the executive accountable to the people. It is not a venue for executive predominance. Parliament అనేది is meant to hold the executive accountable to the people. పీపుల్కి సో బేసికల్గా ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ప్రజలకి అకౌంటబుల్గా ఉండాలి, జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు డైరెక్ట్గా ఉండలేదు కాబట్టి ప్రజల తరపున ప్రజాప్రతినిధులు పార్లమెంట్లో ఉంటారు, లెజిస్లేటర్స్, వాళ్ళకి జవాబుదారీగా ఉండేదే పార్లమెంట్. అర్థమవుతుందా? ద అన్ఫార్చునేట్ ట్రెండ్ ఇన్ రీసెంట్ ఇయర్స్ ఈజ్ ఎ కంటిన్యూయింగ్ ఎరోజన్ ఆఫ్ దిస్ కోర్ ఫంక్షన్ ఆఫ్ ది పార్లమెంట్. అన్ఫార్చునేట్ ట్రెండ్ ఏంటి రీసెంట్ ఇయర్స్లో? ఈ కోర్ ఫంక్షన్ ఆఫ్ పార్లమెంట్ ఏంటి? డెలిబరేషన్స్, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి అకౌంటబుల్గా ఉండడం, ఇది ఏ రోజుకు ఆ రోజు ఎరోడ్ అవుతుంది, అంటే కోతకి గురవుతుంది, తగ్గిపోతుంది. ద ఇనాగరేషన్ ఆఫ్ ద న్యూ బిల్డింగ్ కుడ్ హ్యావ్ బీన్ అన్ ఆపర్చునిటీ ఫర్ కోర్స్ కరెక్షన్. అట్లీస్ట్ న్యూ బిల్డింగ్ ఇనాగరేషన్ ఏదైనా అయినా సరే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఆపర్చునిటీ ఫర్ కోర్స్ కరెక్షన్. అంటే వెళ్తున్న దారిని సరి చేసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ అయ్యేది. అంటే ప్రభుత్వం సరైన దారిలో వెళ్ళట్లేదు, అపోజిషన్తో కలిసి ముందుకు వెళ్ళట్లేదు, ఇద్దరి మధ్య సఖ్యతా సంబంధాలు ఉండట్లేదు, ప్రజా సమస్యలపైన పూర్తి స్థాయి డిస్కషన్స్, డెలిబరేషన్స్ జరగట్లేదు. దీన్ని సరి చేసుకోవడానికి ఈ న్యూ బిల్డింగ్ ఓపెనింగ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ అయ్యేది. సో అపోజిషన్కి కూడా వాళ్ళని కూడా కన్విన్స్ చేసి రప్పించలేకపోయింది ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తోంది. గ్రూప్ 2కి మీ అందరికీ తెలుసు, నిన్న కూడా న్యూస్లో వచ్చింది, సీఎం జగన్ గ్రూప్ 1 కొత్త గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్కి అప్రూవల్ ఇచ్చారని చెప్పి మనకి న్యూస్లో కనిపించింది. సో మనం గ్రూప్ 2 కొత్త బ్యాచెస్ జూన్ 1 నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. శ్రీకాకుళంలో తెలుగు మీడియంలో ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఫీజు మీకు 18,000. ఆన్లైన్ కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం. ఆన్లైన్ క్లాసులు అంటే ఆఫ్లైన్లో జరిగింది రికార్డ్ చేసి పెట్టేయడం కాదమ్మా, ఆన్లైన్లో కూడా మీకు లైవ్ క్లాసెస్ మీకు డైరెక్ట్గా జరుగుతాయి, లైవ్ అండ్ ఇంటరాక్టివ్. చాలామంది ఆన్లైన్ క్లాసులు అని చెప్పి తక్కువ ప్రైస్కి వస్తుందని వెళ్ళిపోతున్నారు.
మీకు లైవ్ అండ్ ఇంటరాక్టివ్గా క్లాసెస్ జరిగినప్పుడే ఆన్లైన్ యొక్క మజా ఉంటుంది. రికార్డెడ్ కాదు ఇవి ప్రాపర్ లైవ్ క్లాసెస్. 15,000కి ఈఎంఐతో మీకు సెపరేట్గా జరుగుతాయి క్లాసెస్. తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి సెపరేట్గా లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తున్న ప్రోగ్రామ్ ఇది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం చూస్తున్న వాళ్ళు మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి వస్తే మీకు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూతో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన డిఫరెంట్ మోడల్స్ క్లాస్లో కవర్ చేయడం జరుగుతుంది. దీనికి ఫీజు కేవలం 3,000 రూపాయలు. యూ ఆల్సో గెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆన్ దిస్. లైవ్ క్లాస్ రాత్రి 7 గంటలకు జరుగుతుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. క్లాసెస్ నేనే స్వయంగా డీల్ చేస్తాను. దట్స్ ఇట్. టేక్ కేర్.